హలో అండి. కథమమ్మాలకి స్వాగతం. ఒక దారుణమైన వార్తని విన్నానండి ఇందాక యూట్యూబ్‌లో. అది మీతో షేర్ చేసుకుందామని ఇవాళ ఈ వీడియో. పుస్తకం హస్తభూషణం అనేవారు ఇంతకుముందు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఆ హస్తభూషణం ఏమైందో తెలుసుగా, మొబైల్ అయి కూర్చుంది. ఇందాక ఏదో అలా మొబైల్ చూస్తుంటే ఒక వార్త కనపడిందండి. పెళ్లి వేడుకలో హల్దీ ఫంక్షన్ చేస్తుంటే మరి ఆ పసుపులో ఏం కలిసిందో, అది కల్తీ పసుపో ఏమన్నా కెమికల్స్ కలిపారో ఏమిటో తెలియదండి. పెళ్లి కూతురికి ప్రాణాపాయం అయ్యి పెళ్లి చేయాల్సిన పిల్లకి అంత్యక్రియలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందిట. హల్దీ ఫంక్షన్లో ఆ పసుపు నీళ్ళు తగిలేటప్పటికి గొంతంతా వాపొచ్చి, దద్దుర్లొచ్చి, ఒళ్ళంతా ఎర్రటి మచ్చలొచ్చి హాస్పిటల్లో చూపిస్తే ఇంకొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని వాళ్ళు సజెస్ట్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలే వధువు చనిపోయిందిట. చాలా దారుణం కదండి. కల్తీ వస్తువులు అమ్మి ఏం బాగుపడతారండి. ఇలాంటివి తరచుగా అన్నీ జరగకపోవచ్చు, కానీ ఏ ఒక్కటో ఎక్కడో జరిగినా విషాదమే కదండి, దారుణమే కదండి. ఆ మధ్య కూడా ఎక్కడో ఒక వార్త విన్నాం, కోన్ పెట్టుకుంటుంటే చేతులన్నీ వాచిపోయాయని. ఒక వార్త ఏమో చెయ్యి నరికేయాల్సి వచ్చిందని ఒకళ్ళు, ఏదో మందులు వాడితే తగ్గిందని. ఇలా ఇది ఎంతమాత్రం అబద్ధం కాకపోవచ్చండి. ఎందుకంటే నిలవ ఉండడానికి ఏవేవో కలుపుతారు. వ్యాపారం కదా, అన్నీ మన ఒంటికి పడాలని ఏం లేదండి. గోరింటాకు తెచ్చుకోవడం లేదా కొనుక్కోవడం, రుబ్బుకోవడం, పెట్టుకోవడం పోయింది కదా. కోన్లే కోన్లు. ఎప్పుడే వస్తువు కల్తీగా ఉంటుందో, ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుందో తెలియదు కదా మనకి. ఇలాగా ఏ కల్తీ ఎక్కడ జరుగుతుందో ఏమీ చెప్పలేని పరిస్థితి. తెల్లారు లేస్తే మనం కొనుక్కు తినే పళ్ళ దగ్గర నుంచి అన్నీ కల్తీయే అనే వార్తలు ముమ్మరంగా చూస్తున్నాం, వింటున్నాం. ఎలా ఒక వస్తువుని నమ్మి కొనడం, ఎలా అసలు బతకడం అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే, వింటుంటే. పాపం ఇందాక నేను చెప్పిన ఆ వార్తల్లో పెళ్ళికొడుకు కూడా సీరియస్గానే ఉందిటండి. ఎంత దారుణమో, ఎంత విషాదమో. ఆ వార్త చూసిన వెంటనే నేను మా ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో పోస్ట్ చేశా. ముందు ముందు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు జాగ్రత్త అని. ప్రతిదీ కూడా ముందు చూడాల్సిందే, చెక్ చేసుకోవాల్సిందే. ఆ పరిస్థితి వచ్చినట్టుంది. అసలు ఇదివరకు పసుపు రాసుకుంటే కాళ్ళకి 3-4 రోజులైనా అలా చక్కగా ఉండేదండి, పచ్చగా పాదాలు. ఇప్పుడు ఏది, ఒకసారి కాళ్ళు కడుక్కోగానే ఆనవాలు కూడా ఉండటంలే. దాన్ని బట్టే మనం ఎటువంటి వస్తువులు వాడుతున్నామో అర్థమైపోవట్లే. ప్రతిదీ కల్తీయే, ప్రతిదీ కల్తీయే. అసలు ఒక రకంగా మన బతుకులు, మనస్తత్వాలు కూడా కల్తీ అయిపోయాయేమో కదా. పాపం వాళ్ళు పెళ్ళికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఇలా ఈ రకంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం చాలా విచారకరం అండి. ఇవాళ ఆ వార్త చూడగానే మీతో పంచుకోవాలని అనిపించింది. అసలు హల్దీ ఏమిటండి, మంగళాస్నానాలని ఉండేవి పెళ్ళిళ్ళలో. ఎవరైనా చేస్తున్నారా ఇప్పుడు? ఈ హల్దీ అని 2 రోజుల ముందో, 3 రోజుల ముందో, లేదా కనీసం ఒక రోజు ముందో పెద్ద తతంగా నడుపుతున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి మరీను, మధ్య తరగతి కూడాను. మంగళాస్నానాలనే మాటే వినపట్టలేదు. పెళ్లి ముహూర్తానికి ముందు, పీటల మీదకి వెళ్ళబోయే ముందు అక్కడ పెళ్ళికొడుక్కి, ఇక్కడ పెళ్లి కూతురికి వారి తల్లిదండ్రులు మంగళ స్నానాలు చేసి గౌరీ పూజకి పెళ్లి కూతురిని కూర్చోబెట్టేవారు. అవన్నీ ఏమీ వింటల్లా చూడటల్లా ఇప్పుడు. ఏమోలేండి, ఎవరిష్టం వాళ్ళది. పాత సాంప్రదాయాల్ని పునరుద్ధరించుకోండి అని చెప్పాలనిపిస్తోంది. విన్నవాళ్ళకి విన్నంత. వింటే వింటారు, లేకపోతే మాలాంటి వాళ్ళని చేసేదేం లేదు. చివరిగా మాత్రం చెప్పేది ఏమిటంటే, పెళ్లి చేసుకునే యూత్ ఎవరైనా కానీ, లేదా మీ మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తుంటే కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకుని జాగ్రత్తలు వహించి చేసుకోండి అని చెప్తున్నట్టుగా ఉంది నాకు ఈ సంఘటన. సరే మరి, ఇంకో వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం.